కాబట్టి రావడానికి ఒక కారణం, వెళ్ళడానికి ఒక కారణం కావాలి భగవంతుడికి. రావడానికి ఒక కారణం దొరికింది రావణుడు. ఇప్పుడు వెళ్ళడానికి ఎందుకు వెళ్ళిపోయినట్టు అని చెప్పాలంటే ఒకటి ఉండాలి కదా చరిత్రలో. వాల్మీకి మహర్షి శాపం వల్ల నేను వెళ్ళిపోయినాను అని చెప్పడానికి ఒక సన్నివేశంగా, అందులో ఇది తనంతట తాను కుదుర్చుకున్న కారణం కాదు. వాల్మీకి మనస్సులో కూడా తన కథ రాయాలనే ఒక సంకల్పం ఉన్నది కదా. కాబట్టి భక్తుడి యొక్క సంకల్పం నెరవేర్చినట్టు అవుతుంది, తన ప్రయోజనము నెరవేరినట్టు అవుతుంది. ఈ రెండింటిని లింక్ చేద్దామనే ఉద్దేశంగానే జరిగిన సంఘటన ఇది. అంటే అర్థము, రామ పట్టాభిషేకం తర్వాత తన అవతారానికి ఉపసంహారం చేసే అవకాశం వాల్మీకి ద్వారా జరిగింది శాపరూపకంగా. భగవంతునికి శాపం ఏమిటి అంటే తన కథ నడిపించడానికి ఓ రీజన్ కావాలి ఆయనకి. ప్రపంచము పని ఎట్లా జరుగుతుంది? కార్యకారణ సంబంధం, కాజ్ రీజన్, కాజ్ ఎఫెక్ట్. ఒక రీజన్ ఉంటుంది, దానికి ఎఫెక్ట్ ఉంటుంది. కార్యకారణ సంబంధం, పని జరుగుతున్నదంటే ఏదో ఒక రీజన్ ఉండాలి. అట్లాగే ప్రతి అవతారం అట్లా మలుచుకున్నాడు ఆయన పరమాత్మ.